ఓం శాంతి. 28/6/25 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రివేళ పడుకునే ముందు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, చెక్ చేసుకోండి. నేను రోజంతట్లో ఎవరికి దుఃఖంనైతే ఇవ్వలేదు కదా అని. ప్రశ్న: మహాన్ సౌభాగ్యశాలులైన పిల్లలలో ఏ సాహసం ఉంటుంది? జవాబు: మహాన్ సౌభాగ్యశాలురు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ కూడా బాయిగా ఉంటారు. స్త్రీ పురుషులము అన్న భావము ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే ఇది అర్థం చేసుకుంటారు. ఏమని? నేను కూడా విద్యార్థినే, వీరు కూడా విద్యార్థియే, పరస్పరం సోదరులము అయ్యాము. కానీ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం కొనసాగగలదు. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. తండ్రి ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తారు. పడుకునే సమయంలో ఆంతరికంగా మీ లెక్కపత్రాన్ని చూసుకోండి. నేను ఎవరికీ దుఃఖంనైతే ఇవ్వలేదు కదా. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను? ముఖ్యమైన విషయం ఇదే. నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎంతగా అయ్యాను? రోజంతటిలో నా మధురమైన తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను అని మీ లోపల చూసుకోండి అని పాటలో కూడా అంటారు. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు, మీ తండ్రిని స్మృతి చేయండి అని ఆత్మలందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళాలి. అక్కడి నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇదైతే పాత ప్రపంచం కదా. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. మనం సంగమ యుగంలో కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సంగమ యుగంలో వచ్చి స్టీమర్లో కూర్చుని మళ్ళీ దిగి వెళ్ళిపోతారు. ఇది కూడా విచిత్రమే. అంటే బాబా చెయ్యి వదిలేస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు, ఆవలి తీరానికి వెళ్ళేందుకు నావలోకి వచ్చి కూర్చున్నారు. ఇక పాత కలియుగి ప్రపంచం నుండి మనసును తొలగించవలసి ఉంటుంది. ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళాలి. మనుషులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతుంటారు, కానీ ముక్తి జీవన్ముక్తుల అర్థాన్ని అర్థం చేసుకోరు. శాస్త్రాలలో ఆ పదాలను కేవలం విన్నారు, కానీ అవి ఏమిటి, వాటిని ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు అంటే ముక్తి జీవన్ముక్తులు, అదేమీ తెలియదు. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారని పిల్లలైన మీకు తెలుసు. అది కూడా ఒక్కసారి ఏమీ కాదు కదా, అనేక సార్లు ఇస్తారు. లెక్కలేనన్ని సార్లు మీరు ముక్తి నుండి జీవన్ముక్తిలోకి, మళ్ళీ అక్కడి నుండి జీవన బంధనంలోకి వచ్చారు. మనం ఒక ఆత్మ అని బాబా పిల్లలైన మనకు ఎంతో శిక్షణను ఇస్తారని ఇప్పుడు మీకు అర్థమైంది. మీరు భక్తి మార్గంలో దుఃఖంలో తలుచుకునేవారు, కానీ వారిని గుర్తించేవారు కాదు. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అంటూ నా పరిచయాన్ని ఇచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయి అన్నది మీ లెక్కాపత్రాన్ని పెట్టుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎవరైతే సేవలో నిమగ్నులై ఉంటారో వారికి తెలుస్తుంది. పిల్లలకు సేవా అభిరుచి ఎంతగానో ఉంటుంది. పరస్పరం కలుసుకొని చర్చించుకొని సేవ చేయడానికి వెళ్తారు. మనుషుల జీవితాన్ని
వజ్రతుల్యంగా చేయడానికి వెళ్తారు. ఇది ఎంతటి పుణ్యకార్యం! ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయం కూడా ఏమీ లేదు. కేవలం వజ్రతుల్యంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. పుష్యరాగము, పచ్చలు మొదలైన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా వజ్రతుల్యంగా అయిపోతారు. కొందరు మాణిక్యముగా, కొందరు పుష్యరాగముగా అవుతారు. నవరత్నాలు ఉంటాయి కదా, ఏదైనా గ్రహచారం పడితే నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. భక్తి మార్గంలో ఎన్నో స్లోగన్స్ ఇస్తారు. ఇక్కడైతే అన్ని ధర్మాల వారి కొరకు ఒకటే స్లోగన్, మన్మనాభవ. ఎందుకు అంటే భగవంతుడు ఒకరే కదా. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు లేక ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థము ఒకటే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో కష్టము అనే విషయం ఏదీ లేదు. ఆలోచించాలి, నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు? రోజంతటిలో నేను ఇంత తక్కువగా ఎందుకు స్మృతి చేశాను? ఈ స్మృతి ద్వారా మనం సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అవుతాం అన్నప్పుడు మరి మన చార్టును పెట్టుకొని ఉన్నతిని ఎందుకు పొందకూడదు? 3-4 రోజులు చార్ట్ పెట్టి మళ్ళీ మర్చిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, మరియు పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. కలియుగం మారి సత్యయుగంగా అవుతుంది, బదిలీ అవుతుంది. కావునని మనం అర్థం చేయిస్తున్నాము. ఆ నిరాకార తండ్రియే బ్రహ్మతనువులోకి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అన్న పక్కా నిశ్చయం కూడా కొంతమంది పిల్లల్లో లేదు. అరే, మీరు బ్రాహ్మణులు కదా, బ్రహ్మకుమార కుమారీలుగా పిలువబడతారు. అసలు దాని అర్థం ఏమిటి? వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎప్పుడైతే ఎంతో కొంత ప్రాప్తి ఉంటుందో అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మ పిల్లలైన మీరు బ్రహ్మ కుమార కుమారీలుగా ఎందుకు అయ్యారు? మీరు నిజంగానే అయ్యారా, లేక ఇందులో కూడా కొందరికి సంశయం కలుగుతుంటుందా? మహాన్ సౌభాగ్యశాలురైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కూడా బాయిగా ఉంటారు. స్త్రీ పురుషులము అన్న భావము ఉండదు. పక్కా నిశ్చయ బుద్ధి కలవారుగా లేకపోతే స్త్రీ పురుషులము అన్న దృష్టి మారడానికి కూడా సమయం పడుతుంది. మహాన్ సౌభాగ్యశాలురైన పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు. ఏమని? నేను కూడా విద్యార్థినే, వీరు కూడా విద్యార్థియే, మేము సోదరి సోదరులము అయ్యాం. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం నడవగలదు. ఆత్మలందరూ అయితే పరస్పరం సోదరులే. మళ్ళీ బ్రహ్మ కుమార కుమారీలుగా అవ్వడంతో సోదర సోదరీలుగా అవుతారు. కొందరైతే బంధన్ముక్తులుగా కూడా ఉన్నారు. అయినా కానీ ఎంతో కొంత బుద్ధి అటువైపుకు వెళ్తుంది. కర్మాతీత అవస్థ తయారవడానికి సమయం పడుతుంది. పిల్లలైన మీలో ఎంతో సంతోషం ఉండాలి. ఎటువంటి జంజాటము ఉండకూడదు. ఆత్మలమైన మనం పాత శరీరము మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు బాబా వద్దకు వెళ్తాము. మనము ఎంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో అంతగా హర్షితంగా కూడా ఉంటారు. మరియు తమ నడవడికను కూడా చూసుకుంటూ ఉంటారు. ఎంతవరకు మేము లక్ష్మీనారాయణులమును వరించేందుకు యోగ్యులుగా అయ్యామో అని ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో పాత శరీరాన్ని వదలాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీరు పాత్రధారులు కూడా కదా. మీరు స్వయాన్ని పాత్రధారులుగా భావిస్తారు. ఇంతకుముందు అలా భావించేవారు కాదు. ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది.
కావున లోపల ఎంతో సంతోషం ఉండాలి. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం, ద్వేషం కలగాలి. మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. ఈ పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా సన్యసించాలి. దీనిలో బుద్ధిని జోడించకూడదు అని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించాము. ఇప్పుడు ఆత్మలమైన మనం వెళ్తాము, వెళ్ళి తండ్రిని కలుసుకుంటాము. అది కూడా ఎప్పుడైతే ఒక తండ్రినే స్మృతి చేస్తారో అప్పుడే సంభవం అవుతుంది. ఇంకెవరినైనా స్మృతి చేస్తే వాళ్ళ స్మృతి తప్పకుండా కలుగుతుంది. అప్పుడు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది, మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. మంచి మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తమతో తాము ఈ ప్రతిజ్ఞ చేసుకుంటారు, మేము స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని. కావున ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన లోపల ఉండాలి, మేము తండ్రి ద్వారా పూర్తి రాజ్యభాగ్యాన్ని తీసుకునే తీరుతాము అని. అప్పుడు వారి నడవడిక కూడా అలాగే ఉంటుంది. మున్ముందు పురుషార్థం చేస్తూ చేస్తూ వేగంగా పరిగెత్తాలి. అది ఎప్పుడు సంభవం అవుతుందంటే ప్రతిరోజు సాయంత్రం వేళలో తమ అవస్థను చూసుకున్నప్పుడు బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారం అయితే వస్తుంది. బాబా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలరు. మీలో అది కనిపించడం లేదు అని కొందరితో అనేస్తారు. ఈ లక్ష్మీనారాయణులా తయారయ్యే ముఖం కనిపించడం లేదు. మీ నడవడిక, అన్నపానాదులు మొదలైనవి చూసుకోండి. సేవ ఎక్కడ చేస్తున్నారు, మరి అక్కడ ఏమవుతారు? అప్పుడు మేము ఏదో ఒకటి చేసి చూపించాలి అని మనసులో భావిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతంపై నడవకపోతే అంతటి ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఇప్పుడు పాస్ అవ్వకపోతే ఇక కల్పాంతరాలు కూడా పాస్ అవ్వరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నాము అని మీకు అంతా సాక్షాత్కారం అవుతుంది. తమ పదవి యొక్క సాక్షాత్కారమును కూడా పొందుతూ ఉంటారు. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు పొందేవారు, కానీ బాబా వాటిని వినిపించవద్దు అని ఆఫ్ చేశారు. మేము ఎలా తయారవుతాము అని చివరిలో అంతా తెలిసిపోతుంది, కానీ అప్పుడు ఏమీ చేయలేరు. కల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది. డబుల్ కిరీటదారులుగా అవ్వలేరు, డబుల్ రాజ్యభాగ్యాన్ని పొందలేరు. ఇప్పుడు పురుషార్థం చేసేందుకు అవకాశం ఎంతగానో ఉంది. త్రేత అంతిమం వరకు 16,108 పెద్దమాల తయారవనున్నది. ఇక్కడకు మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చేసేందుకు వచ్చారు. ఎప్పుడైతే తక్కువ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు ఆ సమయంలో స్వయంపై ద్వేషం కలగడం మొదలవుతుంది. తల కిందకు దిగిపోతుంది. మేమైతే ఏమీ పురుషార్థం చేయలేదు, చార్ట్ పెట్టండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని బాబా ఎంతగా అర్థం చేయించారు అని భావిస్తారు. అందుకే బాబా అంటారు, ఏ పిల్లలైతే వస్తారో వారందరి ఫోటోలు ఉండాలి. గ్రూప్ అందరి ఫోటో కలిసి ఉన్నా పర్వాలేదు. పార్టీలు తీసుకుని వస్తారు కదా, అందులో తారీఖు, ఫిల్మ్ మొదలైనవన్నీ ఉండాలి. అప్పుడు ఎవరెవరు పడిపోయారు అనేది కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు. బాబా వద్దకు సమాచారాలు అయితే అన్నీ వస్తాయి, వారు తెలియజేస్తూ ఉంటారు. ఎంతమందిని మాయ లాక్కొని తీసుకెళ్ళిపోయింది, అంతమైపోయారు. కుమార్తెలు కూడా ఎంతోమంది పడిపోతూ ఉంటారు, పూర్తిగా దుర్గతిని పొందుతారు. ఇక అడగకండి. అందుకే బాబా అంటారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. అసలు
ఎవరి నామరూపాల వైపుకు చూడకండి కూడా. ఈ కళ్ళతో చూస్తున్నా కానీ బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. తండ్రినే చూసేందుకు మరియు వారినే స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అలాగని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కళ్ళను కిందకి దించుకొని మాట్లాడమని కాదు. అటువంటి బలహీనులుగా అవ్వకూడదు. చూస్తూ కూడా బుద్ధి యోగం మీ ప్రియమైన ప్రియుడి వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది శ్మశాన వాటికగా అవ్వనున్నది, ఇక దీనితో ఏం సంబంధం పెట్టుకుంటాము అని లోపల భావిస్తారు. మీకు జ్ఞానం లభించింది, దానిని ధారణ చేసి దానిపై నడవాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు 1000 సార్లు నోటి నుండి బాబా బాబా అని వెలువడాలి. బాబాను స్మృతి చేసినట్లయితే మీకు ఎంత లాభం కలుగుతుంది? శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శివబాబాను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇది మర్చిపోకండి. మన్మనాభవ అని తండ్రి డైరెక్షన్ లభించింది. ఈ బాబా అన్న పదాన్ని లోపల చాలా బాగా అభ్యాసం చేస్తూ ఉండండి. రోజంతా బాబా బాబా అంటూ ఉండాలి. ఇంకే విషయము ఉండకూడదు. ముఖ్యమైన నంబర్ 1 విషయం ఇదే. మొదట తండ్రిని కలుసుకోవాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సహజం. పిల్లలకు ప్రదర్శనలో అర్థం చేయించే అభిరుచి ఎంతగానో ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా మేము అర్థం చేయించలేము అని గమనిస్తే అప్పుడు మేము మా పెద్ద అక్కయ్యను పిలుచుకొని వస్తాము అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది కూడా పాఠశాలయే కదా. ఇందులో కొందరు తక్కువగా కొందరు ఎక్కువగా చదువుకుంటారు. ఇలా చెప్పడానికి దేహాభిమానం రాకూడదు. ఎక్కడైనా పెద్ద సెంటర్ ఉంటే అక్కడ ప్రదర్శని కూడా తయారు చేయాలి. గేట్వే టు హెవెన్ అన్న చిత్రం పెట్టి ఉండాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఈ రాబోయే యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. ఏ విధంగా మందిరానికి రోజు వెళ్ళవలసి ఉంటుందో అలాగే మీకు ఈ పాఠశాల ఉంది. చిత్రం పెట్టున్నట్లయితే అర్థం చేయించడం సహజమవుతుంది కదా. మేము మా పాఠశాలను చిత్రశాలగా ఎలా చేయాలి అన్న ప్రయత్నించండి. ఆకర్షణ కూడా ఉండాలి. అప్పుడే మనుషులు వస్తారు. వైకుంఠానికి వెళ్ళే మార్గము అనేది ఒక్క క్షణంలో అర్థం చేసుకునే మార్గం. తండ్రి అంటారు, తమో ప్రధానులు ఎవరు వైకుంఠంలోకి వెళ్ళలేరు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎటువంటి ఖర్చు లేదు. అలాగే మందిరంలోనికి లేక చర్చి మొదలైన వాటిలోకి వెళ్ళే అవసరము లేదు. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి నేరుగా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విధంగా మీరు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయిపోతారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. చక్రము చిత్రంలో గేట్ పెద్దగా ఉండాలి. స్వర్గము యొక్క గేట్ ఎలా తెరుచుకుంటుంది, ఎంత స్పష్టంగా ఉంది. నరకం యొక్క గేటు మూసుకుపోనున్నది. స్వర్గంలో నరకము అన్న మాటే ఉండదు. కృష్ణుడిని ఎంతగా తలుచుకుంటారు, కానీ అతను ఎప్పుడు వస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఏమీ తెలియదు. అసలు తండ్రిని గురించే తెలియదు. భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఇది గుర్తున్నా సరే ఎంతటి సంతోషం ఉంటుంది. మేము ఈశ్వరుడైన తండ్రికి విద్యార్థులము అన్న సంతోషం కూడా ఉండాలి. దీనిని ఎందుకు మర్చిపోవాలి? అచ్చా,
మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం 1. రోజంతా నోటి నుండి బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి. ప్రదర్శిని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం 1000 సార్లు అయినా నోటి నుండి బాబా బాబా అన్నది వెలువడాలి. 2. ఈ కనులతో అన్నీ చూస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చెయ్యాలి. ధారణ 2. ఈ కనులతో అన్నీ చూస్తూ కూడా ఒక్క తండ్రిని స్మృతి ఉండాలి. పరస్పరం మాట్లాడుకుంటూ 3వ నేత్రం ద్వారా ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చేయాలి. వరదానం: ప్రతి క్షణాన్ని మరియు సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడిపే అమూల్య రత్న భవ. వివరణ: సంగమ యుగంలోని ఒక్క క్షణానికి కూడా చాలా గొప్ప విలువ ఉంది. ఏ విధంగా 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా ఒకవేళ ఒక్క క్షణమైనా వ్యర్థంగా పోగొట్టినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. అందుకే అంతటి అటెన్షన్ పెట్టినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. ఇప్పుడు లెక్క తీసుకునేవారు ఎవరు లేరు, కానీ కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయానికి ఎంతో విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి క్షణాన్ని ప్రతి సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తులుగా ఉంటారో వారు సహయోగం యొక్క అనుభవాన్ని చేసుకుంటూ విజయిగా అయిపోతారు. ఓం శాంతి.